అది నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, వాయువ్యంలో పిల్లల బెడ్రూమ్ కావచ్చు, లేదా దక్షిణం మధ్యలో బెడ్రూమ్ కావచ్చు, తూర్పు మధ్యలో బెడ్రూమ్ కావచ్చు, లేదంటే పడమర మధ్యలో బెడ్రూమ్ కావచ్చు. ఎక్కడైనా సరే బెడ్రూమ్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈశాన్యంలో బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవడం అంత మంచి పద్ధతి కాదు. ఈశాన్యంలోనే మనం ఎంట్రన్స్ ఉంటే మంచిది అనుకుంటున్నాం. ఒకవేళ దక్షిణం రోడ్డు లేదంటే పడమర రోడ్డు ఉన్నప్పుడు ఈశాన్యంలోనే బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ ఇంటిలో నుంచి బయటికి ఈశాన్యం నుంచి ద్వారం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఈశాన్యంలో మీరు ఏర్పాటు చేసేటువంటి బెడ్రూమ్కి బయటకు వెళ్ళేటువంటి ద్వారం కూడా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవటం వలన ఈశాన్యంలో బెడ్రూమ్ వేసినటువంటి దోషం తగ్గుతుంది, పూర్తిగా తొలగిపోదు. ఈశాన్యంలో బెడ్రూమ్ లేకుండా ఉండటం మంచిది. కానీ ఈశాన్యంలో బెడ్రూమ్ తప్పనప్పుడు ఈశాన్యం నుంచి బయటికి అంటే బాల్కనీలోకి కానీ లేకపోతే ఖాళీ స్థలంలో కానీ వెళ్ళేటువంటి ఒక ద్వారం తప్పనిసరిగా ఉంటే